తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి రామానంద సరస్వతి గారు. వారికి స్వయంగా అమ్మవారి సాక్షాత్కారం కలిగిందండి. చండీ ఉపాసకులు వారు. చండీ ఆరాధన ఏ విధంగా చేయాలి, అలాగే కాళీ సాధన ఏ విధంగా చేయాలి, ప్రత్యేకించి నియమాలు ఏ విధంగా ఉంటాయి, అమ్మవారి సాక్షాత్కారం పొందవచ్చా, అంటే ఒక మనిషి సాధారణ జీవితం నుంచి సిద్ధులు పొందే వరకు ఎటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి, ఎటువంటి సాధన వాళ్ళు చేయాలి, అమ్మవారు ఎటువంటి పరీక్షలు పెడతారు, ఎలా అనుగ్రహిస్తారు, ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు చూస్తున్నాం మనం వారాహి అమ్మవారి ఆరాధనలు ఎక్కువగా చేస్తున్నారు. అలాగే చండీ ఆరాధనలు, చండీ హోమాలని నిర్వహిస్తూ ఉంటారండి. అంటే ఒకప్పటి మీద చూస్తే గనక ఇప్పుడు ఏ దేవి ఆరాధన బాగా ఉంది అని అంటారు, మీకు అనిపించింది? యాక్చువల్గా చండీ ఉంది, చండీ చాలా చోట్ల ఉంది. చండీ హోమము అంటే ఇప్పటికి కూడా చాలా మందికి చండీ హోమం చేస్తుంటారు. చండీలో ఏంటంటే అనులోమము, విలోమము, మామూలుగా అనులోమం, విలోమం, ప్రతిలోమం 3 ఉన్నాయి అందులో. సో ప్రతిలోమ హోమాలు తక్కువ ఇప్పుడు, ఎందుకంటే ప్రతిలోమం చేసేవాడు లేరు అసలు. వ్యత్యాసం ఏంటండి మూడింటికి? అనులోమం అంటే మామూలుగా మనం శ్లోక బై శ్లోక వెళ్ళిపోతాము. 1 నుంచి 700 శ్లోకాలు. విలోమం అంటే ఏంటంటే కింద నుంచి పైకి 700 నుంచి 1కి అది విలోమం. ప్రతిలోమం అంటే ఏంటంటే ముందు 600, అదంటే 700, ఇక్కడ 1, అలా చేస్తుంది. ఇక్కడేమో 699, మళ్ళీ అక్కడ 2, ఇట్లా వస్తుంది అనమాట. కింద నుంచి 1, పై నుంచి 1, కింద నుంచి 1, పై నుంచి 1 వస్తుంది. ఇప్పుడు వీటి వల్ల ఒక్కొక్క దాని వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందండి ఇలా చేయడం వల్ల? ప్రతిలోమం చాలా ఫలితం. ప్రతిలోమం అనేది అది ఆల్మోస్ట్ ఎటువంటి ఎంత పెద్ద వర్క్ అయినప్పుడు ప్రతిలోమం ద్వారా అయిపోతుంది. 1వ శ్లోకం 700 శ్లోకం, 2వది 699, ఇలా చేసుకుంటూ వస్తే అట్లా వస్తుంది. అట్లా మధ్యలో వచ్చి కలుస్తుంది, ప్రతిలోమం అంటారు. ఇది ప్రతిలోమం. అంటే జనరల్ గా సాధన ఇది ఎవరు చేయరు. నాకెందుకు ఆ గురువు గారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం వల్ల నేను చేయగలిగాను. అట్లానే సంపుటీకరణ హోమాలు. సంపుటీకరణ హోమాలు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక మంత్రం ఉంటుంది, దానికి మొదటి శ్లోకానికి ముందు తర్వాత, మళ్ళీ ముందు తర్వాత, అట్లా దీన్ని సంపుటీకరణ. దానిలో ముద్గరం ఉంది. మళ్ళీ ముద్గరం ఏంటంటే ముందు మాత్రమే వేరే మంత్రం చదవడం, పల్లవమేమో శ్లోకం తర్వాత చదవడం. సో ముద్గరము, పల్లవము, సంపుటీకరణం, ఈ 3 ఏంటంటే ఈ 3 కూడా మనకు చాలా మంది ఫాలో అవుతున్నారు. కానీ ఎక్కువ మంది ఏంటంటే ఈ విలోమం ఒకటి, ప్రతిలోమం ఒకటి, ఈ 2 కొంచెం కష్టము. విలోమం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? విలోమం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటుందమ్మా. అంటే మనకు ఏదైనా సంకల్పం చేసుకొని చేసినప్పుడు ఈ ప్రయోగం చేస్తాం. మామూలుగా ఇంట్లో ఒక శాంతిగా హోమం చేయాలి, వాడు చండీ హోమం అడిగారు మమ్మల్ని చేస్తున్నాం అంటే అప్పుడు మామూలుగానే 1 నుంచి 700 వరకు. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ముఖ్యంగా దీనికి ఇప్పుడు రుద్రచండీ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది రుద్రచండీ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే రుద్రచండీ బాగా తక్కువ, అంటే మీకు 4 అధ్యాయాలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్వయంగా అమ్మవారికి శివుడు ఉపదేశించినటువంటి విద్య చండీనే. సేమ్ మీకు ఇక్కడ చండీ సప్తశతిలో ఏదైతే ఉందో అదే అక్కడ ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏముంటది. ఇదే స్టోరీ శివుడు చెప్తాడు అమ్మవారికి. అందుకని దాని ఫలితం అద్భుతాలు ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అట్లా నాకేంటంటే ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను డైలీ. సో ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కనెక్ట్ అవుతారు నాకు, నేను వాళ్ళకి నేర్పిస్తుంటాను చండీ, రుద్రచండీ. అట్లా ఇప్పుడు రుద్రచండీ కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు రుద్రం నేర్పిస్తున్నాను అందరికి. చండీ కంప్లీట్ క్లాసెస్ రూపంలో క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వచ్చండి? లింక్ అమ్మ, జూమ్ లింక్ ఉంటుంది, ఆ జూమ్ లింక్ లో జాయిన్ అవుతారు వాళ్ళు. అట్లా వాళ్ళు జాయిన్ అయిన అందరికీ నేను చెప్తున్నాను. ఇంకోటి రోజులు పడుతుందంటే ఇప్పుడు జనరల్ గా కొంతమంది చేస్తున్నారమ్మా, చేసి ఏం చేస్తున్నారంటే ఈ రిజిస్ట్రేషన్ అని ఇవన్నీ పెట్టారు వాళ్ళు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో మీరు ఒక 5000 పెడితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇట్లంతా పెట్టారు. నేను అసలు ఏం పెట్టలేదమ్మా, ఫ్రీగానే నేర్పిస్తున్నా. ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. అంటే అర్హత ఏంటండి నేర్చుకోవడానికి? ఇంట్రెస్ట్ అమ్మా, అంతేనా? ఇంట్రెస్ట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, అంతే. అట్లా చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు రుద్రం నేర్చుకుంటున్నారు అందరు. అంటే ఆడవారు మగవారు అందరూ నేర్చుకోవచ్చు? ఆడవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు ఉంటారు మా క్లాసెస్ లో, అమ్మగారులు ఉంటారు ఎక్కువ. సుమారుగా ఎంత మందికి నేర్పించుంటారు? దాదాపు ఇప్పటికైతే ఒక 3 బ్యాచ్లు కంప్లీట్ చేశాను.
బ్యాచ్ కి ఎంతమంది ఉండొచ్చు? బ్యాచ్ కి 8-9 మంది ఉంటారు. ఓ అసలు అంత చక్కగా నేర్చుకోవడం ముందు అని ముఖ్యం. నేర్పించడం టైమింగ్ ఎలా ఉంటుంది? 7 to 8 అమ్మా. ఈవినింగ్ Morning. 7 to 8. ఈవినింగ్. ఇప్పుడు కొత్తగా కొంతమంది ఏంటంటే ప్రత్యంగిర నేర్చుకోవాలని అడుగుతున్నారు. సో అలా ప్రత్యంగిర విద్య నేర్చుకోవచ్చా అండి అందరూ? నేర్చుకోవచ్చు. ఆ, అంటే సాధారణంగా చెబుతూ ఉంటారు ఉగ్రదేవత ఆరాధన అందరూ చెయ్యొద్దు, నియమాలు ఉంటాయని చెప్తారు. దేవత ఎప్పుడు ఉగ్రం కాదమ్మా. అవునా? దేవత ఎప్పుడు ఉగ్రము కాదు, క్షుద్రము కాదు. ఆ, మనం చేస్తాం ఆవిడ ఉగ్రం, మనం క్షుద్రం చేస్తాం, మనం ఉగ్రం చేస్తాం. మనం అంతే. చేసే పద్ధతి బట్టి. అమ్మ ఎప్పుడు అమ్మే. అవును. ఇప్పుడు జుట్టు వేసుకొచ్చినంత మాత్రాన మా తల్లి కాకుండా ఉంటది కదా. అమ్మేగా. అందుకే అమ్మకి భయపడ్డా. మన అమ్మ ఎప్పుడు అంటే క్షుద్రం విధానం అంటూ కాదు. ఒకటి ఉంటుంది విధానము ఇప్పుడు కృత్యలమ్మా, అవన్నీ కూడా కృత్యలు. కృత్యలు ఏంటంటే ఒక కృత్య ప్రపంచాన్ని నాశనం చేయగలదు. అటువంటి కృత్యలు అవి. అందులో 64 కృత్యలు ఉన్నాయి. అందులో 64 కృత్యల్లో కూడా అది సంపుడీకమై వస్తుంటాయి అన్నమాట. అవి దీన్ని ఋక్పారాయణ క్రమం అంటారు. ఈ ఋక్పారాయణం మొత్తం ఋగ్వేదంలో ఉన్నటువంటివి అవి. ఆ ఋక్పారాయణ క్రమము ఏంటంటే చాలా మందికి తెలియదు. చాలా మంది ఏంటంటే వేదం నేర్పించడము అంటే మామూలుగా వేదము ఏదో నేర్పించడం కాదమ్మా. ముందు నేను స్వరాలు నేర్పిస్తాను. నిజం. స్వరాలు నేర్పించి ఉదాత్తం అంటే ఏంటి, అనుదాత్తం అంటే ఏంటి, ఎట్లా పలకాలి, స్వరితము. అవును, అది ముఖ్యం అంటారు కదా. ఓం నమో భగవతే రుద్రాయ అట్లా. అది నాకు ఎక్కువ టైం పడుతుంది. ఇంతకు ముందు అంటే నాకు చెడ్డి పెద్ద టైం పట్టలేదు. శ్లోకం వైజ్ గా కదా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేనేం చేస్తానంటే రిపిటేషన్ ఎక్కువ చేస్తాను. నేను లైక్ ఇవాళ మీకు చెప్పాను, నేను హాఫ్ లైన్ చెప్పుకుంటూ అట్లా వెళ్తాను నేను ఫస్ట్. తర్వాత ఫుల్ లైన్ బై లైన్ వెళ్ళిపోతాను. అదప్పుడు వాళ్ళకి పర్ఫెక్షన్ వస్తుంది విద్య మీద. అలా ఎంతకాలం పడుతుందండి చండీ నేర్చుకోవటానికి? నాకు చెడ్డి ఆల్మోస్ట్ 40-45 రోజులు పట్టింది. 45 రోజులు. చెడ్డి 700 శ్లోకాలు. 700 శ్లోకాలు. ఇప్పుడు ఏంటంటే నాకు ఎక్కడి నుంచి యుఎస్ నుంచి, ఆ తర్వాత కెనడా నుంచి, అక్కడి నుంచి జాయిన్ అయ్యేవారు క్లాసెస్ లో వాళ్ళు. వాళ్ళకి ఆ టైం కరెక్ట్ ఉంటుందని నేను 78 పెట్టాను అనమాట. ఇక్కడ వీళ్ళకి 78 ఓకే, వాళ్ళకి పొద్దున వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది. కానీ యుఎస్ లో వాళ్ళు నేర్చుకోవటం అనేది ఎంత గొప్ప విషయం నేర్చుకుంటున్నారమ్మా కదా. అది చాలా మెచ్చుకోవాలి, అమ్మవారి అనుగ్రహం అది కూడా. చక్కగా మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది? చాలా ఆనందం అమ్మా. ఇప్పుడు ఎంతో మంది నేర్చుకుంటున్నారు. నాకు నిజంగా ఆనందం, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇలా చండీ నేర్చుకున్న వాళ్ళు 700 శ్లోకాలు వారంతట వారే చేసుకోవచ్చా అండి? ఖచ్చితంగా గురువు ఉండాలి? 100% చేసుకోవచ్చు. అందుకే నేర్పించాను కూడా నేను. ఇప్పుడు రుద్రచండీ నేర్పించాను, చండీ నేర్పించాను, రుద్రచండీ నేర్పించాను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా నేను వనదుర్గ మహావిద్య నేర్పిద్దాం అనుకున్నాను. అయితే వీళ్ళు ఏమన్నారంటే లేదు గురుగారు, మేము కూడా అభిషేకం చేసుకుంటాం ఇంట్లో, మాకు రుద్రం నేర్పించండి అన్నారు. నేను చెప్పాను ఏదైనా మిగతావన్నీ అయితే ఓకే అమ్మా, రుద్రము అనేసరికి ఏమైతుందంటే స్వరాలు ఉంటాయి. ఈ స్వరాలు ముందు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను అందుకే ఏం చెప్తానంటే ఇప్పుడు నేను క్లాస్లో చెప్పాను, సో చెప్పింది అట్లనే వదిలేయకుండా మీరు మళ్ళీ వేరే చోట ఏ రుద్రము ఇప్పుడు మీకు యూట్యూబ్లో దాంట్లో రుద్రము అది వస్తుంది కదా, మీరు వినండి. బాగా వింటున్నప్పుడు మీకు అస్వరం వస్తుంది. అప్పుడు నేను చెప్పినప్పుడు మీకు ఈజీ అవుతుంది. అట్లా త్వరగా నేర్చుకోవటానికి వారంతట వారే చక్కగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళకి కావాలంటే హోమం కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఆ సిస్టమ్ కూడా నేర్పిస్తున్నాను. హోమం చేసుకోవచ్చు. 40 రోజులు పడుతుందండి. 41 రోజులు 700 నేర్చుకోవడం, అవన్నీ గుర్తుండాలి చక్కగా. గుర్తుండాలి, వాళ్ళు రిపీట్ చేస్తూ ఉండాలి, వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇళ్ళలో నియమాలు ఉంటాయా అండి? నియమాలంటూ ఏం పెట్టనమ్మా నేర్చుకునేటప్పుడు. అంటే చాలా మంది ఫస్ట్ వచ్చే ఆలోచన అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆహార నియమం ఉంటుందా, అంటే ప్రతిరోజు తలస్నానం చేసి కూర్చుని నేర్చుకోవాలా? అట్లా ఏమి ఉండదమ్మా. అంతేనా? నేను ఏంటంటే బికాస్ లేడీస్ కాబట్టి ఆ టైంలో మాత్రం చేయకుండా మీరు జస్ట్ అవాయిడ్ చేసేసి ఆ టైంలో మళ్ళీ 5th డే తర్వాత మళ్ళీ మీరు మామూలుగా చేసేసుకోవచ్చు. 5th డే నుంచి మళ్ళీ మామూలుగా ప్రాక్టీస్ జాయిన్ అవ్వచ్చు క్లాస్కి. దానికి ఆసక్తి ఉంది, నేర్చుకోవాలి. అది కూడా అమ్మవారి అనుగ్రహం. ఆమె అంటే అనుమతిస్తే చక్కగా నేర్చుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు నేర్చుకోవచ్చు. అందరు నేర్చుకోవచ్చు. వయసు పరిమితం అయితే ఏం లేదు. ఇప్పుడు నా క్లాస్లో చిన్న పిల్లలు, అంటే చిన్న పిల్లలు ఇన్ ద సెన్స్ లైక్ అంటే జస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, యంగ్ ఉన్నారు, తర్వాత ఓల్డ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు శ్రీచక్రార్చనలో ఉన్న వాళ్ళు ఉన్నారు, జనరల్ గా లలితా సహస్రనామం చేసే వాళ్ళు ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి నేర్చుకోవాలని, నేర్పించే వాళ్ళు లేదు.
అలాగే అంటే అందరూ అడిగేది ఫలితం గురించి. అంటే అసలు చండీ నేర్చుకోవటం వల్ల, చండీ హోమాలు మా అంతట మేము చేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతాం? అద్భుతమైన ఫలితాలమ్మా. అమ్మనే చెప్తుంది అందులో. చండీలో మీకు అమ్మనే చెప్తుంది ఏం ఫలితం అనేది. అదే నాకు అదే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు అక్కడ అమ్మ చెప్తుంది సర్వబాధతో ధనధాన్యస్తాన్విత అని. అన్ని దరిద్రాలు పోయి పోతాయి. అద్భుతంగా ధనం ధాన్యాలతో వర్ధిల్లుతారు. తర్వాత ఎన్నిసార్లు మనము చండీ చేస్తే మనకి ఎట్లా వస్తుంది ఫలితాలు. ఇప్పుడు దానికి ఏంటంటే మాకు రుద్ర చండీలో ఏంటంటే త్రికాశ్యాం త్రిగాయాం వానిస్తారంటే కాశీలో 3 సార్లు వెళ్ళిన ఫలితము కానీ, తర్వాత కోటి గోవుల్ని కాశీలో దానమిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము, తర్వాత అశ్వమేధ యాగ ఫలితము, ఇవన్నీ కూడా రుద్రచండీలు ఇచ్చారు. అమ్మవారు కూడా ఇక్కడ ఈ చండీలో అమ్మవారు కూడా చెప్తుంది. అమ్మనే స్వయంగా చెప్తుంది నేను ఏమి ఇవ్వబోతున్నాను నీకని ఇక్కడ చండీలో. అట్లా మనకి అద్భుతాలు చాలా ఉన్నాయి అమ్మ. ఇప్పుడు చదువు కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు పలానా చోట సీట్ రావాలని చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు అన్ని అనుగ్రహిస్తుంది ఆవిడ. అందుకే చండీ హోమాన్ని మించిన హోమం లేదు కదా ఇప్పుడు దాకా. అందుకే ఇప్పుడు చాలా మంది రుద్రచండీ హోమం చేస్తున్నారు. అలాగే చాలా దేవాలయాల్లో ప్రతి అమావాస్యకను లేకుంటే ఏదన్నా ఒక రోజు అంటూ నియమించుకుని ప్రతి మాసంలో చేస్తున్నారు. నేను ఒక్క మాట విన్నాను గురుగారు, ఇది నిజమా కాదో చెప్పండి. మీరు ప్రత్యక్షంగా అలా హోమాలు చేసేయొద్దు, గుళ్ళల్లో జరిగేటప్పుడు ద్రవ్యానికి ఏమన్నా సహాయం చేయండి, అంతవరకు మాత్రమే పరిమితి అనేది విన్నాను. మంచిదేనా అలా? అంటే మనకు ఒకటి ఏంటంటే బేసిక్ గా కొన్ని ఉంటాయి యజ్ఞంలో. వాళ్ళు చేసుకోగలిగితే దాన్ని నేర్పించి వాళ్ళు చేసుకోగలిగితే ఫైన్. అంటే ఇప్పుడు మామూలుగా మనము దేవాలయాల్లో కానీ వేరే చోట కానీ బ్రాహ్మణులు వచ్చి చేస్తున్నారు అప్పుడు ఏమైతుందంటే దీనికి ముందు చాలా తతంగం ఉంటుంది. యజ్ఞానికి ముందు ఇప్పుడు పాత్ర సాధన ప్రక్రియ ఉంటుంది. అది చేసి అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ హోమం తర్వాత కూడా మళ్ళీ ఉంటుంది. దీనికి ఏంటంటే పెద్ద గురువు గారు వీళ్ళు ఏం చేశారంటే దీన్ని సింప్లిఫై చేశారు కొంత. దీన్ని సింప్లిఫై చేసి ఏంటంటే మీరు ఈ మాత్రం ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది తాంత్రికులు కాబట్టి. సో మీరు అగ్ని ప్రజ్వలన ఎట్లా చేయాలి, దాన్ని అగ్నిని 3 భాగాలు ఎట్లా చేసి ఆ భాగంలోంచి ఇప్పుడు ఎట్లా మీరు అగ్నికి ఒక కళ్ళు అగ్నికి కళ్ళు తెరవడము, తర్వాత దాంట్లో అన్ని చేసుకోవడం, తర్వాత మీరు డైరెక్ట్ గా గణపతి మంత్రం చేసేసుకొని మీరు అమ్మవారిది చేసేసుకోవడం. అట్లా సింపుల్ తో ఇచ్చారనమాట. సింపుల్ ఇచ్చినవి ఉన్నాయి కొన్ని. అదే నేర్పిద్దామని చూస్తున్నాను నేను. అంటే మామూలుగా గుళ్ళల్లో చేసుకుని మనం చేసుకునేది వేరమ్మా, బాగుంటుంది. అట్లా ఇప్పుడు గుళ్ళల్లో కూడా కొన్ని గుళ్ళల్లో కూర్చోబెడుతున్నారు, కొన్ని గుళ్ళల్లో కూర్చోబెట్టట్లేదు. అంటే వాళ్ళు చేసేది ఇప్పుడు విజయవాడలో కూర్చోబెట్టరు, చూడాలంతే. మీ గోత్రనామాలతో చేస్తారు, మీరు అక్కడ కూర్చొని చూడొచ్చు అట్లా. కానీ కొన్ని గుళ్ళల్లో మటుకు కూర్చోబెడుతున్నారు, వాళ్ళతోనే చేయిస్తున్నారు. అది ఆ తృప్తి వేరుంటుంది కదా. అవును, అంటే మేము చేస్తున్నాం అని కానీ అదొక ఆనందం. మా చేతులతో మేము చేస్తున్నాం అన్నప్పుడు దీనికన్నా చక్కగా అందరూ నేర్చుకుని ఒక మంచి సమయం చూసుకుని వారి ఇళ్లలో వారు చేసుకోవచ్చు. ఎన్నో బాధల నుంచి విముక్తినిస్తుంది అమ్మవారు, అన్ని అనుగ్రహిస్తుంది. చాలా చక్కగా మాకున్న సందేహాలన్నీ నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు.